తిరుమల కొండపైన జూను, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో 300 రూపాయల దర్శన టికెట్ మేము బుక్ చేసుకోలేదు. మరి ఎవరికి ఉంది? డైరెక్ట్గా తిరుమల కొండపైన 300 రూపాయలు పే చేసి డబ్బులు కట్టి దర్శనం చేసుకోవడానికి ఎవరికి ఛాన్స్ ఉంది? మీకు తెలుసా? మరి మీరు బుక్ చేసుకోలేదు. బుక్ చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులే, కానీ మీకేమో బుకింగ్ అవ్వలేదు. మరి ఎవరికి ఉంది తెలియాలి కదా. మీరు బుక్ చేసుకోలేదు సరే, తెలుసుకుంటే వేరే వాళ్ళకి విషయాలు చెప్తారు కదా. సో ఈ వీడియోలో మీ అందరికీ జూను, జూలై, ఆగస్టు ఆన్లైన్లో 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు ఎవరు వచ్చి డైరెక్ట్గా డబ్బులు పే చేసి దర్శనం చేసుకోవచ్చో చెప్తాను. సో ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ ప్రతిరోజు లైవ్గా అప్డేట్లు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో మీరు తెలుసుకోగలరు. జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ పాయింట్, అసలు డైరెక్ట్గా 4 కేటగిరీ వాళ్ళు నేరుగా తిరుమల కొండపైన వెళ్ళి 300 రూపాయలు ఇలా పే చేసి దర్శనం చేసుకోవచ్చు. మొదటి కేటగిరీ ఎన్ఆర్ఐ వాళ్ళండి. మీరు ఎన్ఆర్ఐ అయితే మీరు ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపల మీరు మీ పాస్పోర్ట్ మీద స్టాంప్ ఉంటుంది కదా, వచ్చిన తర్వాత అది తీసుకొని డైరెక్ట్గా తిరుమల కొండపైన వెళ్ళేసి ఏటీసీ సర్కిల్ వద్ద మీ పాస్పోర్ట్ కనుక వాళ్ళకి చూపిస్తే మీకు డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఇస్తారు. అక్కడికక్కడే నింపేసి 300 రూపాయలు పే చేసి నేరుగా 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. సెకండ్ కేటగిరీ మిలిటరీ, డిఫెన్స్ ఈ విభాగం వాళ్ళు ఉంటారు కదా, దేశ సరిహద్దుల్లో మనకు సేవ చేస్తూ ఉంటారు. మరి అంత సేవ చేసిన వాళ్ళకి ఇటువంటి అవకాశం మనం కల్పించాలి కదా. కాబట్టి టీటీడీ వాళ్ళు మిమ్మల్ని కూడా మీ ఎంప్లాయీ కార్డు ఉంటుంది కదా, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరివైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీ ఎంప్లాయీ కార్డు తీసుకొని వస్తే, అది కూడా రన్నింగ్, మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండాలి, వెళ్ళి ఏటీసీ సర్కిల్ దగ్గర మీ కుటుంబ సభ్యులు, మీ ఆధార్ కార్డు, మీ ఎంప్లాయీ కార్డు తీసుకొని వస్తే అక్కడ మీకు వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. నింపేయండి, 300 రూపాయలు పే చేయండి, వెళ్ళి దర్శనం చేసుకోండి సేమ్ డే. ఓకేనా. ఇక మూడో కేటగిరీ ఎవరు? అశ్విని హాస్పిటల్. అశ్విని హాస్పిటల్ తిరుమల కొండపైన బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అక్కడ బ్లడ్ డొనేట్ చేసినా కూడా మీరు వెంటనే అప్లికేషన్ నింపేసి వాళ్ళే మీకు 300 రూపాయల టికెట్ ఇస్తారు. అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు. ఇది కేవలం మగవారికి మాత్రమే అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ అనేది. ఇక 4వ కేటగిరీ ఎవరు? రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఆంధ్ర, తెలంగాణ మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్లు ఉంటాయి కదా, తెచ్చుకోండి. ఆంధ్ర వాళ్ళవి అనుకోండి, ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారము మీరు రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ తెచ్చుకొని సేమ్ డే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఇస్తే ఒక అప్లికేషన్ నింపేయండి. 1 గంటలో మీకు మెసేజ్ వస్తుంది, వెళ్ళిపోండి 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. తెలంగాణ వాళ్ళు అనుకోండి, మీకు ప్రతి బుధవారం, గురువారం రికమెండేషన్ లెటర్లు అలౌ చేస్తారు. హ్యాపీగా మీరు అప్పటికప్పుడు సేమ్ డే వచ్చేసి లెటర్లో మీరు డీటెయిల్స్ ఇచ్చేయండి, దర్శనం చేసుకోండి. అర్థమైందా? ఈ 5 కేటగిరీలు, 4-5 కేటగిరీలు. ఇక మిగతాది ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు కళ్యాణం టికెట్లు బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో. డైరెక్ట్ కళ్యాణానికి, స్వామివారి కళ్యాణానికి మీకు గనక పెళ్ళి కానీ అమ్మాయి 12 ఏళ్ళు దాటి ఆ పాపకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆ పాపకి 22 అవ్వనియండి, 23, 25, 30 ఏళ్ళైనా అవ్వనియండి, మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదనుకోండి, మీ అమ్మాయిని మీతో పాటు నేరుగా కళ్యాణానికి తీసుకెళ్ళిపోండి. అక్కడ మీకు ఆఫీస్లో సుపదం దగ్గర మీకు వాళ్ళకు ఒకసారి ఇంటిమేట్ చేయండి మా అమ్మాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళు మీరు ఒక అప్లికేషన్ నింపించుకొని 300 రూపాయలు మీకు తీసుకొని మీ దగ్గర తీసుకొని మీ అమ్మాయిని మీతో పాటు కళ్యాణానికి పంపిస్తారు. మీ పాప, మీ అమ్మాయి, మీ దంపతులు ఇద్దరు కూడా కళ్యాణం చేయించుకొని మీ ముగ్గురు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. అర్థమైందా? ఈ 5 కేటగిరీలేనండి. ఇంకా ఎక్కడా మీకు నేరుగా ఎవ్వరికి కూడా, మీకు నాకు ఎవ్వరికి ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే అసలు డైరెక్ట్గా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడ 300 రూపాయల టికెట్ మీకు అమ్మరు. ఎక్కడ ఐఆర్సిటీసీ, టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, ఇతర ఏ టూరిజం ప్యాకేజీల్లో కూడా 300 రూపాయల టికెట్ మీకు ఇవ్వరు. అర్థమైందా? లేదంటే ఇంకా మీరు ఏం చేయాలా? నడక మార్గంలో వెళ్ళాలా, డైరెక్ట్గా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళాలా, లేదా సర్వదర్శన్ టోకెన్ అయినా తీసుకోండి, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ అయినా ట్రై చేయండి. ఇంతేనండి, ఇంతకు మించి అవకాశాలు లేవు. 300 రూపాయల టికెట్ కావాలి అంటే. అర్థమైందా? ఈ 5 కేటగిరీ వాళ్ళకే ఛాన్స్ ఉంది. మరికొన్ని వీడియోస్ మరలా మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.